హే హలో బెటర్ ఇండియన్స్. సో ఇదేంటంటే మనకి మేరీల్యాండ్ స్టేట్లో డ్రైవర్స్ మాన్యువల్ అండి. యూఎస్లో వన్ ఆఫ్ ద స్టేట్లో ఈ బుక్లెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి ఆర్టీఓ ఆఫీసెస్ ఎట్లుంటాయో ఇక్కడ మోటార్ వెహికల్ అడ్మినిస్ట్రేషన్ అనే ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే వాళ్ళని అడిగితే నాకు మాన్యువల్ కావాలి అంటే నేను ప్రిపేర్ కావాలి డ్రైవర్ లైసెన్స్ టెస్ట్ కంటే ఒక బుక్లెట్ ప్రొవైడ్ చేస్తారు. టోటల్ ఇది 54 పేజెస్ ఉంటుంది. A to Z ఉంటుంది. A to Z ఇది ఫ్రీ. ₹1 కూడా ఛార్జ్ చేయరు. మొత్తం అసలు కార్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, వెహికల్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ పోవాలి, పెడిస్ట్రియన్స్ కూడా ఉంటాయి, మోటరిస్టులు కూడా ఎట్లా అంటే మోటరిస్టులో బైక్లో నడిపేటోళ్ళకి A to Z ఉంటుంది ఇది. సో వీళ్ళన్నీ చదువుతారు. వీళ్ళకి చెప్తారు, గవర్నమెంట్ చెప్తారు, అరే ఇట్లా నడపాలిరా బండ్లు, ఇట్లా పోవాలిరా అని. కానీ మనకు ఓడి చెప్తాడు బ్రో ఇండియాలో, వాడని చెప్తాడా? చెప్పాడు. సో మన గవర్నమెంట్లు కూడా ఇట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఇవన్నీ బేసిక్. ఇవన్నీ ఎకనామీ కాదు బ్రో. టాప్ 5 ఎకనామీలు ఉంటారు కరెక్టే. అరే బేసిక్గా ట్రాఫిక్ రూల్స్ కూడా సక్క లేకపోతే ఎందుకు రేవంత్ రెడ్డి గారు చూస్తే వీడియో ఇది ఇంప్లిమెంట్ చేయండి. ఇట్లా ఎంత అవుతుంది, ఎంత బడ్జెట్ అవుతుంది? సరే మీరు ప్రింట్ చేయకపోతే కనీసం ఒక పీడిఎఫ్లా తయారు చేసి ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళకి చెప్పండి, అరే ఇట్లా ఇవ్వండి రా బై, కొత్త స్టూడెంట్స్ అంటే కొత్త లర్నర్స్ అని వస్తే వాళ్ళకి చెప్పండి, ఇది చదివి రమ్మని. నేను ఇంకెప్పుడు చేస్తారు? ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేయండి ప్లీజ్. కొంచెం బాగుపడండి, దేశాన్ని బాగు చేద్దాం. ఆల్ రైట్ బెటర్ ఇండియన్స్, మళ్ళీ కలుస్తాం.